ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు మంచి ఫ్లవర్ చూపిస్తున్నాను. ఏంటనుకుంటున్నారా? దీని పేరు మీకు తెలుసా? చాలామందికి తెలియదండి. ఇప్పుడు చాలామంది చూపిస్తున్నారు ఈ మొక్కని. ఈ పువ్వు విడిచిన తర్వాత ఇది సంవత్సరానికి ఒకటి మాత్రమే విడుస్తుందండి. దీని పేరు క్లియర్గా నాకు తెలుసు. అయితే నేను చెబుతానండి లాస్ట్లో. ఇప్పుడు చాలామంది పెడుతున్నారు. ఏమంటున్నారంటే మే ఫ్లవర్ అంటున్నారు. మే నెలలో విడుస్తుందని మే ఫ్లవర్ అనేది అంటున్నారండి. కానీ దీని ఒక పేరు ఎవరు చెప్పట్లేదు. ఇది సంవత్సరానికి ఒకటి మాత్రమే ఇడుస్తుంది. మొగ్గ వచ్చిన మొదలు 15 రోజులు మనకి కనువిందు చేస్తుంది. కలవ పువ్వు మొగ్గలాగా వస్తుందా, తర్వాత అలా మెల్లగా ఇడుచుకుంటూ ఏదో మనం పేర్చినట్లుగా రౌండ్గా తయారవుతుంది అనమాట. అన్నీ ఇడుచుకున్నాయండి. తర్వాత మళ్ళీ ఇలా వాడిపోతూ వస్తుంది. అలాగ ఒక 15 రోజులు 18 రోజులు కనువిందు చేస్తుందండి మనకి. దీని పేరు అయితే ఇలా ఉంది కదా. ఎలా ఉంది? ఫుట్బాల్ కదండి. ఫుట్బాల్లా ఉంది కదా. ఇది ఫుట్బాల్ లిల్లీ. చూసారా? ఇచ్చారు కదండి, నాకు ఒకరు ఇచ్చారండి. నానేస్తా నాకు ఇచ్చిందండి ఒక దుంప. చిన్న మొక్కలా ఇలా ఉంటే మొక్కలు ఆగిచ్చేసింది అనమాట. అయితే తెచ్చి పెట్టానండి. తర్వాత మొక్క ఎండిపోయింది. చాలా బెంగ పడిపోయాను పోయింది అనుకుని. లేదండి, దుంప ఉంటుంది, ఆ తర్వాత వస్తుంది అని చెప్పారు. అలానే మే నెలలో చక్కగా దుంప నుంచే మొగ్గ వస్తుందండి. మొగ్గ వచ్చిన తర్వాత మొక్క ఆకులు అనేది వేస్తుంది అనమాట. దీని దగ్గర చాలా మంచి ఇది ఉందన్నమాట అండి. ఈ ఆకులు సీడపేళ్ళు ఏమీ పట్టబో. ఈ పువ్వు మనకి చక్కగా ఒక 15 రోజులు కనువిందు చేస్తుంది. మనం బ్రహ్మకమలం చూడండి, ఎంతో ప్రసిద్ధిగా సంవత్సరానికి విడుస్తుంది, మరియు 1-2 విడుస్తుంది, అర్ధరాత్రి విడుస్తుంది అని చాలా మనం మంచి భక్తి భావంతో బ్రహ్మకమలాన్ని పూజిస్తూ ఉంటాం కదా. ఈ పువ్వు కూడా సంవత్సరానికి ఒకటేనండి. బ్రహ్మకమలాలు గుత్తులుగా పూజ వచ్చేమో తప్ప ఈ పువ్వు అయితే మాత్రం ఒక్కటే. దుంపకి ఒక్క పువ్వు మాత్రమే వస్తుంది, ఆకులు ఏమి ఉండవు. దుంప నుంచి నేరుగా మొగ్గ వచ్చేసి ఫ్లవర్ ఇడ్డం మొదలడం అయిన తర్వాత ఆకులు వస్తాయి అన్నమాట. ఈ మొక్క స్పెషాలిటీ. మరి నాకైతే నర్సరీలో నేను మొక్కలు నర్సరీకి వెళ్తూనే ఉంటానండి, ఎక్కడా కనపడలేదు ఇలాంటి మొక్క. మరి ఇలా అడిగాను కూడా, ఫుట్బాల్ లిల్లీ ఉంటుందంటే మా దగ్గర ఉండదు మేడం అన్నారు. కానీ నేను 12 సంవత్సరాల కిందటండి నా ఫ్రెండ్ ఇస్తా. ఇప్పటికీ కూడా ఇప్పుడు పెడుతున్నారండి. ఈ మధ్యలో ఈ ఫుట్బాల్ లిల్లీలు పెడుతున్నారు. కానీ ఫుట్బాల్ లిల్లీ అంటాం పేరు తెలియదండి, తెలిస్తే చెప్పండి అని కూడా అడుగుతున్నారు అనుకోండి. ఇదైతే ఫుట్బాల్ లిల్లీ. చూసారా? చక్కగా ఫుట్బాల్ లాగా ఎలా ఉంది, రౌండ్గా కదా. అందుకేనేమో దీనికి పేరు వచ్చింది. మరి హిందీలోనో ఇంగ్లీష్లోనో నాకైతే తెలియదు అనుకోండి. 2 పేర్లు ఉంటాయి కదా, తెలుగులోని హిందీలోని. అందులో కూడా ఇంకో పేరు ఉంటుందండి దీనికి. నాకు తెలిసిన తెలుగులో పేరు ఏంటంటే ఫుట్బాల్ లిల్లీ. చూసారు కదా చక్కగా. ఈ ఫ్లవర్ నచ్చిందా? మరి మీకు నచ్చిందనే అనుకుంటానండి. పక్కనే పచ్చిమిర్చి మొక్క వచ్చేసిందండి. అయితే ఇది పువ్వు అయిన తర్వాత ఈ 15 రోజుల తర్వాత వడిలిపోయి మెల్లగా పక్క నుంచి వాడిపోతూ మొక్క అనేది పువ్వు అనేది పోతుందండి. ఆకులు ఒకటి మిగులుతాయి. ఈ ఆకులు పండగ వెళ్ళిన తర్వాత ఎండిపోతాయి అన్నమాట.